రవి శృతిలను ఇంటికి తీసుకుని రావడానికి ఆ మీనా ప్రయత్నిస్తుందిలే, మనకి ఏ ప్రాబ్లం లేదు, ముందు వాళ్ళని ఒకసారి చూసేసి వద్దాం రా అని చెప్పని కామాక్షిని తీసుకొని రవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్రభావతి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. నా కాళ్ళకు వచ్చి మొగ్గుతుంది నా కోడలు అది ఇది అని. అయితే శృతికి ఇలాంటివి ఏమీ తెలియదు. దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ప్రభావతి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రవిని టీ తీసుకొని రాపో అన్నట్టు చెప్తుందనమాట. ఇదేంటి ఈ పిల్ల నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నా కొడుకే పనులు చెప్తుంది అని అయితే అనుకుంటూ, మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ, మా అమ్మ వాళ్ళే రాలేదు, మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు, మాకు అది సంతోషంగా ఉంది అనే లోపే శృతి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రభావతి షాక్ అవుతుంది, రవి షాక్ అవుతాడు. ఎందుకంటే అసలు వాళ్ళు పట్టించుకోము, మేము రాము, మీకు మాకు సంబంధం లేదన్నారు కదా. అటువంటిది ఇప్పుడు వచ్చేసరికి ప్రభావతికి షాక్ అవుతుంది. వీళ్ళు తీసుకెళ్ళి ఒక రకంగా మీనా వల్లనే ఇదంతా జరిగిందనమాట. ఎందుకంటే మీనా శృతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంది, కన్విన్స్ చేస్తుంది. చూసిన ఆ సంబంధం వల్లనే ఇప్పుడు శృతి ప్రాబ్లంలో ఉంది అని చెప్పగానే ఎంతైనా కన్న తల్లి కదా, వెతుక్కుంటూ వచ్చేసింది శృతి ప్రాబ్లంలో ఉంది అని తెలియగా.